హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 4. పార్కులో ఉన్న సహస్ర దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూనే ముద్దు పెట్టేశాడు. దాంతో షాక్ అయిన సహస్ర అతన్ని వదిలించుకోవాలని ట్రై చేసింది. కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన ముద్దుతో ఆమెను బందీగా చేశాడతను. మెల్లగా అతను పెడుతున్న ముద్దు సహస్రలో తెలియని మత్తుని కలిగిస్తుంటే అలాగే బిగుసుకుపోయింది. దాదాపు నిమిషం పాటు ఆమె పెదవులతో తన పెదవులని కలిపి చిన్నపాటి యుద్ధం చేసిన అతను మెల్లగా సహస్రను వదిలేసి షాక్లో ఉన్న ఆమె చేతిలో టక్కున డబ్బులు పెట్టి వెళ్ళిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటన నుండి తేరుకోలేకపోయిన సహస్ర ఇంచుమించు అతను కనుమరుగవుతున్న టైంలో ఈ లోకంలోకి వచ్చి ఏయ్ మిస్టర్ అని అరిచింది. కానీ అప్పటికే అతను కనిపించకుండా పోయాడు. వీడికెంత ధైర్యం, నాకే ముద్దిస్తాడా, అసలెవరితను అనుకుంది. కానీ అంతలోనే కాసేపటి క్రితం అతను పెట్టిన ముద్దు వల్ల తాను కూడా ఒక క్షణం మత్తులోకి జారుకున్నానని గుర్తు చేసుకుంటూ, పిల్లాడు చూస్తే కత్తిలా ఉన్నాడు, ఓకే కానీ ఊరు పేరు తెలియకుండా ఇలా ముద్దిస్తే ఏమనుకోవాలి, ఉఫ్, లైఫ్లో ఫస్ట్ కిస్ నా బాయ్ ఫ్రెండ్కి ఇవ్వకుండా ఇలా ముక్కు మొహం తెలియనోడికి ఇస్తాననుకోలేదు అని తనలో తానే గొనుక్కుంటూ చేతిలో ఉన్న డబ్బు వైపు చూసుకుంది. ఇంతలో మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని అంది. ఇంటర్వ్యూ అయిందా బంగారం, అటువైపు నుండి అడిగింది మాలతి. లేదమ్మా, టెస్ట్ రాశాను, సెలెక్ట్ అయ్యాను, బట్ ఇంటర్వ్యూ రేపటికి పోస్ట్పోన్ చేశారు అని చెప్పింది సహస్ర. అవునా, మరి రేపటి వరకు అక్కడెలా ఉంటావురా అని అడిగింది మాలతి. ఇట్స్ ఓకే అమ్మా, దగ్గరలోనే లేడీస్ హాస్టల్ ఉంది, అందులో రూమ్ తీసుకుంటాలే, నువ్వేం కంగారు పడకు అంది సహస్ర. సరే జాగ్రత్త, నేను కవిత ఆంటీని అడిగి అమౌంట్ పంపిస్తాను, నువ్వేం ఇబ్బంది పడకు, నీకు జాబ్ వచ్చాక ఆంటీకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేయచ్చు అని చెప్పింది మాలతి. హైదరాబాదులో ఇల్లు బ్లాస్ట్ అయిన విషయాన్ని అప్పుడే సహస్రకు చెబితే టెన్షన్తో ఇంటర్వ్యూ వదిలేసి వెనక్కి వచ్చేస్తుందేమోనని ఆ విషయాన్ని చెప్పకుండా నార్మల్గా మాట్లాడింది మాలతి. ఓకే అమ్మా, నేను హాస్టల్కి వెళ్ళాక నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసింది సహస్ర. ఆ వెంటనే చేతిలో ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా పర్సులో పెట్టుకుంటూ, ఈసారి అతను కనిపిస్తే ఈ డబ్బు వాడి ముఖం మీద కొట్టి అతనిచ్చిన ముద్దుకి చెంపదెబ్బ గిఫ్ట్గా ఇవ్వాలి అని గట్టిగా అనుకుంది. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళని ఎంక్వైరీ చేసి దగ్గరలో ఉన్న లేడీస్ హాస్టల్ వెతుక్కొని ఆ రాత్రి అక్కడే సెటిల్ అయ్యింది సహస్ర. అదే సమయంలో రుద్ర మ్యాన్షన్లో రాత్రి భోజనం పూర్తి చేసి సైలెంట్గా సలాడ్ తింటున్నాడు రుద్ర. రుద్ర, ఈరోజు ఆఫీస్లో కంప్లీట్ అవ్వాల్సిన ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ అయిందని విన్నాను, ఎందుకు అని అడిగాడు అతని తాతయ్య పురుషోత్తం. ఆ మాటకు రుద్ర అతని వైపు సూటిగా చూస్తూ, తాతయ్య, కంపెనీ మీరు స్టార్ట్ చేసిందే కానీ ఇప్పుడు ఆ కంపెనీని రన్ చేస్తుంది నేను, ఇంకొన్ని రోజుల్లో సీఈఓగా ఛార్జ్ కూడా తీసుకోబోతున్నాను కదా, సో నాకు నచ్చిన డెసిషన్స్ నేను తీసుకుంటాను, వాటికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అండ్ కంపెనీ విషయాల్లో మీరు ఇంకోసారి జోక్యం చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అని యాటిట్యూడ్గా సమాధానం చెప్పి హ్యాండ్ వాష్కి లేచాడు. అతని మాటలకు పురుషోత్తం ఏమాత్రం కోపం తెచ్చుకోకపోగా చిన్నగా నవ్వుకున్నాడు. కానీ అప్పటిదాకా అక్కడే సైలెంట్గా కూర్చొని ఉన్న రుద్ర తల్లి వసుంధర మాత్రం, రుద్ర, తాతయ్య గారితో అలా నేను మాట్లాడేది అని కోప్పడింది. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే ఇలాగే మాట్లాడతాను, మీకు నచ్చలేదంటే చెప్పండి, ఇప్పుడే అన్నీ వదిలేసి ఫారిన్ వెళ్ళిపోతాను అని విసుగ్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర. వెళుతున్న అతన్నే చూస్తూ, క్షమించండి మామయ్య గారు, వాడికి రోజు రోజుకి పొగరు పెరిగిపోతుంది అంది వసుంధర. పర్వాలేదులే వసుంధర, ఆ మాత్రం పొగరుండాలి అని నవ్వుతూ చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఇంటర్వ్యూకి వెళ్ళింది సహస్ర. ఆఫీస్ బాయ్ వచ్చి తన పేరు పిలవగానే కాస్త నర్వస్గా ఫీల్ అవుతూ లోపలికి అడుగుపెట్టిన సహస్ర అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యింది. దానికి కారణం ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మరెవరో కాదు, ముందు రోజు ఆమెకి పార్కులో ముద్దు పెట్టిన మహానుభావుడే. అతన్ని చూసి వెంటనే కోపం తెచ్చుకోబోయింది సహస్ర. కానీ ఇంతలో అతను ప్లీజ్ బీ సీటెడ్ అంటూ మర్యాదగా పిలుస్తూ తన ఎదురుగా ఉన్న సీట్ చూపించాడు. ఇతనేంటి, అసలు నేనెవరో తెలియనట్లు ఇంత క్యాజువల్గా మాట్లాడుతున్నాడు అనుకుంటూనే అయోమయంగా చూస్తూ అతను చూపించిన సీట్లో కూర్చుంది సహస్ర. హాయ్, మీరెందుకు ఇబ్బంది పడుతున్నట్లున్నారు,
ఇంటర్వ్యూకి రావడం ఫస్ట్ టైమా? ఫీల్ ఫ్రీ అని అన్నాడతను. నేనెందుకు టెన్షన్ పడుతున్నానో అర్థం కానట్లు యాక్ట్ చేస్తున్నాడు. కమల్ హాసన్ కూడా వీడి యాక్టింగ్ ముందు పనికిరాడు అని తిట్టుకుంటూనే కాస్త సర్దుకొని కూర్చుంది సహస్ర. ఓకే, మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేశారా అని అడిగాడు అతను. లేదు సార్, దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పింది సహస్ర. ఆ మాటతో తలెత్తి ఓ లుక్ ఇచ్చిన అతను, హో అవునా, ఓకే, నువ్వు ఈ కంపెనీలో ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నావు? ఏదైనా రీజన్ ఉందా అని అడిగాడు అతను. పెద్దగా రీజన్ అంటూ ఏం లేదు, కానీ నా స్కిల్స్కి మ్యాచ్ అవుతుంది. ఈ జాబ్ వస్తే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అండ్ నాకు జాబ్ ఇచ్చినందుకు కంపెనీ ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అయ్యే పరిస్థితి రాదు అని కాన్ఫిడెంట్గా చెప్పింది సహస్ర. అంటే మా కంపెనీని నీలో ఉన్న టాలెంట్ టెస్ట్ చేసుకోవడానికి వాడుకోవాలనుకుంటున్నావా? సూటిగా చూస్తూ అడిగాడు అతను. లేదు, నా ఉద్దేశం అది కాదు అని ఆమె ఏదో చెప్పబోతుండగానే, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడతను. కనీసం తాను ఏం చెబుతుందో కూడా వినకుండా మధ్యలోనే మాటల్ని కట్ చేయడంతో సహస్ర అతని వైపు కోపంగా చూస్తూ, ఈ కంపెనీలో వీడి పొజిషన్ ఏంటో కానీ చాలా ఓవర్ చేస్తున్నాడు. కంపెనీ మొత్తం వీటిదే అయినట్లు బిల్డప్ ఒకటి, పొగరు మామూలుగా లేదు అని మనసులోనే తిట్టుకుంటూ ఉంది. మైండ్ వాయిస్లో తిట్టుకున్నది చాలు, ఇక వెళ్ళు అని గట్టిగా అన్నాడతను. దాంతో వెంటనే లేచి బయటికి వెళ్ళబోయిన సహస్ర ఏదో గుర్తొచ్చినట్లు ఒక క్షణం ఆగి వెనక్కి వచ్చి తన పర్సులో నుండి డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టేసి, ఇవి మీ డబ్బులే, లెక్క చూసుకోండి అని అంది. వాటిని చూసి చైర్లో నుంచి లెగుస్తూ, ఇవి నీ ముద్దుకు నేనిచ్చిన గిఫ్ట్, నువ్వే ఉంచుకో అని యాటిట్యూడ్గా అన్నాడతను. నేనింకా ముద్దులు అమ్ముకునే స్టేజ్కి రాలేదు సార్, వచ్చినప్పుడు తీసుకుంటాను, ఇప్పుడైతే మీ డబ్బులు మీరే తీసుకోండి అని చెప్పి వెనక్కి తిరిగింది సహస్ర. నాకు ఏది ఊరికే తీసుకునే అలవాట్లేదు. మీరు నా డబ్బులు నాకు ఇస్తే నేనిప్పుడే మీ ముద్దు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాడతను. ఆ మాటకి అవాక్కవుతూ విసురుగా అతని వైపు తిరిగిన సహస్ర కోపంగా వేలు చూపిస్తూ, ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మీరు నిన్న అలా చేసినందుకు నేను మీ మీద కేసు పెట్టగలను, కానీ నేను కొంచెం మంచిదాన్ని కాబట్టి జాలిపడి వదిలేస్తున్నా. ఇంకోసారి ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా నేను మీ మీద కేసు పెడతాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళబోయింది. కానీ ఇంతలో సడన్గా సహస్ర మోచేయి పట్టుకొని వెనక్కి లాగి మరోసారి గట్టిగా ముద్దు పెట్టాడతను. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సహస్ర కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ముందు రోజు కంటే ఇంకాస్త గట్టిగా హత్తుకొని ఆమె పెదవుల్ని తన పెదవులతో కప్పేసిన అతను కాసేపటికి ఆమెను వదిలి, నా ముందు ఎవరైనా ఇలా ఎదురు మాట్లాడితే నాకు టెంపర్ లేస్తుంది. ఆ టైంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇంకోసారి నా ముందు ఇలా మాట్లాడే ధైర్యం చేయకు. నా ఈగో హర్ట్ చేసి అనవసరంగా నా చేతిలో నీ లైఫ్ నాశనం చేసుకోకు అన్నాడతను. ఆ మాటతో సహస్ర కోపంగా, ఏయ్, నీపై ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ చేస్తాను అని అంది. ఏ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావో చెప్పు, ఆ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి ఇక్కడికే పిలిపిస్తాను కూల్గా అన్నాడతను. ఆ మాటతో తన కంప్లైంట్ వర్కౌట్ అవ్వదని ఆమెకు అర్థమైపోయింది. దాంతో కోపంగా కాలు నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఇంతలో మరోసారి ఆమెను వెనక్కి లాగి టేబుల్పై ఉన్న డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టి రూమ్ డోర్ తీసి బయటకు నెట్టేసి డోర్ క్లోజ్ చేశాడతను. మూసుకుపోయిన డోర్ వైపు ఉక్రోషంగా చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది సహస్ర. మరోవైపు సహస్ర బెంగళూరు నుండి స్టార్ట్ అయిందంట కవిత. వచ్చాక ఇక్కడ జరిగింది తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో అని అంది మాలతి. గ్యాస్ లీక్ అయ్యి ఇల్లు బ్లాస్ట్ అయింది, దానికి మనం మాత్రం ఏం చేయగలం, జరిగింది చెప్పడమే అంది కవిత. అవును, కానీ ఇప్పుడు చేయాల్సింది చాలా ఉంది కవిత. కొత్త ఇల్లు చూసుకోవాలి, ఇంట్లో కావలసిన మినిమం సామాను బట్టలు కొనుక్కోవాలి అంది మాలతి. వాటి గురించి నువ్వు ఇప్పుడే ఏం ఆలోచించకు. నేను మిమ్మల్ని ఎక్కడికి పంపించాలనుకోవడం లేదు. కొన్ని రోజులు మీ ఇద్దరూ ఇక్కడే ఉంటున్నారు, ఆ తర్వాత నెమ్మదిగా ఏదో ఒకటి చూసుకోవచ్చులే అని ఈజీగా చెప్పేసింది కవిత. నీకెందుకు కవిత ఇబ్బంది, మొహమాటంగా అంది మాలతి. నాకే ఇబ్బంది లేదు, ఇంక నువ్వు అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడకు, నాకు కోపం వస్తే ఖచ్చితంగా కొట్టేస్తాను అని చనువుగా కోప్పడింది కవిత. ఆమె మాటలకు మాలతి ఎమోషనల్ అవుతూ, కవిత, ఏ జన్మ బంధమో, రోజురోజుకి నీకు రుణపడిపోతున్నాను అని కన్నీళ్లతో అంది. ఏయ్ ఆపు, ఏంటా మాటలు,
నాకు మాత్రం మీరు కాకుండా ఇంకెవరున్నారు? మీకు నేను, నాకు మీరు తోడు. సహస్ర మాత్రం నా కూతురు కాదా ఏంటి? దానికి ఉద్యోగం వచ్చే వరకు మీరు ఇల్లు కదలడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది కవిత. ఇంకేం మాట్లాడలేక అభిమానంగా ఆమెను హత్తుకుంది మాలతి. మరోవైపు రుద్ర మ్యాన్షన్లో హాల్లో కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తుంది వసుంధర. ఏంటమ్మా, నా మనవడు ఇంకా రాలేదా అని అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన పురుషోత్తం. రాలేదు మావయ్య గారు, ఫోన్ చేసి అడిగితే వాడికి కోపం వస్తుంది, అందుకే వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది వసుంధర. ఈ టైం అయినా వాడు రాలేదంటే ఇక ఈ రాత్రికి రానట్లే. ఇంకా ఎందుకు ఎదురు చూస్తావు? ఇది మనకు అలవాటే కదా, రా వచ్చి భోజనం చెయ్యి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు పురుషోత్తం. ఏమిటో రోజు రోజుకి వీడు మొండిగా తయారవుతున్నాడు మావయ్య, ఏం చేస్తే దారికి వస్తాడో అర్థం కావడం లేదు అంటూనే ఆయనకి భోజనం వడ్డించి తాను కూడా వడ్డించుకుంది వసుంధర. వాడు దారికి రావాలంటే ముందు బాధ్యత పెరగాలి. ఎలాగూ ఇంకో నెలలో వాడిని సీఈఓగా అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక పనిలో పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే పెళ్లి కూడా చేసేస్తే గాడిలో పడతాడు. మంచి అమ్మాయిని చూడు, పెళ్లి చేద్దాం అన్నాడు పురుషోత్తం. ఇలా రాత్రిళ్ళు రోజుకో అమ్మాయితో తిరిగేవాడు పెళ్ళి ఎలా చేసుకుంటాడు మావయ్య? అనవసరంగా వచ్చిన అమ్మాయి గొంతు కోసిన వాళ్ళమవుతాం అని బాధగా అంది వసుంధర. అలా అని చూస్తూ వదిలేయలేం కదా, మన ప్రయత్నం మనం చెయ్యాలి భోజనం తింటూ అన్నాడు పురుషోత్తం. వీళ్ళు ఇలా రుద్ర గురించి చెప్పుకుంటూ ఉన్న సమయంలోనే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్లో చిల్లవుతున్నాడు రుద్ర. అతని పక్కనే మిస్ బెంగళూరు అయిన తార డ్రింక్ చేస్తూ అతన్నే ఆశగా చూస్తోంది. అదేమీ పట్టించుకోని రుద్ర మొబైల్లో ఏదో చూస్తున్నాడు. కాసేపు అతన్నే గమనించిన ఆమె, ప్లీజ్ బేబీ, ఆ ఫోన్ కాసేపు పక్కన పెట్టి నాతో టైం స్పెండ్ చేయి, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి నేను ముంబై వెళ్ళాలి అని అంది తార. దాంతో రుద్ర తన చేతిలోని ఫోన్ ఆపేసి ఆమెను దగ్గరికి లాక్కొని చేత్తో నడుమును చుట్టేసి భుజంపై కొరికాడు. అబ్బా అంటూ అరిచిన తార, మెల్లిగా బేబీ, నొప్పిగా ఉంది అంది. కానీ అతను పట్టించుకోకుండా ఈసారి ఆమె నడుమును పట్టి గిచ్చాడు. సున్నితమైన ప్లేస్లో అతను అంత గట్టిగా గిచ్చేసరికి తార వెంటనే దూరం జరుగుతూ, ఏ రుద్ర, ఏంటిది ఇంత గట్టిగా గిచ్చావు అని అతను గిచ్చిన చోట చూసుకోగా అక్కడంతా ఎర్రగా కమిలిపోయి ఉంది. అది చూసుకుంటూ, ఓ మై గాడ్, రేపు నాకు షూట్ ఉంది, ఎంత ఎంబారసింగ్గా కనిపిస్తుంది, మీడియా కంట్లో పడితే నన్ను పబ్లిక్లో పెట్టేస్తారు అంటూనే వెంటనే బ్యాగ్లో నుండి ఒక లోషన్ తీసి అక్కడ అప్లై చేసింది తార. అంటే నువ్వు నీ ఇమేజ్ కోసం నా ఎంజాయ్మెంట్ను కంట్రోల్ చేసుకోమంటున్నావా? ఒక్కసారిగా సీరియస్ అవుతూ అన్నాడు రుద్ర. లేదు రుద్ర, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అంటూ ఏదో చెప్పబోయింది తార. కానీ అతను వినకుండా తన చేతిని పైకెత్తి ఆమెను ఆపమని అడ్డుకుంటూ, నాతో ఉండే ఏ పర్సన్ అయినా మొదట నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు నాకు అవసరం లేదు, లెట్స్ బ్రేకప్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు. ఆ మాటకి షాక్ అవుతూ, వాట్, ఏం మాట్లాడుతున్నావు బేబీ, నేను నీకే ఇంపార్టెన్స్ ఇస్తాను, ఐ లవ్ యూ, బట్ నేనున్న ఫీల్డ్ అలాంటిది, అందుకే నీకు గుర్తు చేస్తున్నాను అంతే అని నవ్వడానికి ట్రై చేస్తూ అంది తార. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, నేను ఒక్కసారి వద్దు అంటే వద్దు అంతే, సెకండ్ వర్డ్ లేదు. నువ్వు వెళ్తావా, నన్ను గెంటేయమంటావా అని అడిగాడు రుద్ర. సారీ బేబీ, నువ్వు ఇలా హర్ట్ అవుతావు అనుకోలేదు, బీ కూల్ అంటూ అతన్ని హగ్ చేసుకొని కిస్ చేయబోయింది తార. వెంటనే ఆమెని చెంప మీద లాగి పెట్టి కొట్టాడు రుద్ర. దాంతో గిర్రున తిరిగి కింద పడిన తార ఆమె పెదవి అంచు నుంచి రక్తం కారుతుండగా భయం భయంగా అతన్ని చూసింది. వెంటనే రుద్ర ఆమె చెయ్యి పట్టుకొని లేపి లాక్కెళ్ళి బయటికి నెట్టి, లైఫ్లో మళ్ళీ నాకు కనిపించకు, కనిపిస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని విసురుగా లోపలికి వెళ్ళి ఫుల్ బాటిల్ పైకెత్తాడు. కాసేపటికి బాటిల్ ఖాళీ చేసిన అతను తన మొబైల్ ఓపెన్ చేసి స్క్రీన్పై ఉన్న ఒక పిక్ వైపు చూస్తూ, వచ్చే బేబీ, నీతో గడపాలని నా శరీరం తహతహలాడుతుంది అని అంటూనే పక్కనే ఉన్న బెడ్పై వాలిపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.